వస్తున్నాయా, పోరాటాల, శ్రమల, మీరు అన్ని నమ్మాలి ఏంటిదంటే ఇవన్నీ తాత్కాలికమే, ఇవన్నీ గతించిపోతే. కానీ దేవుడు నాకు నిత్యమైన ఆనందం ఇచ్చాడు, నిత్యమైన సంతోషం ఇచ్చాడు. ఏంటి ఆ సంతోషం అంటే రక్షణ వస్త్రము ధరింపజేస్తాడు, నీతి అనే పైబట్టను నా పైన ఉంచాడు. కాబట్టి దీన్ని బట్టి నేను ఆనందిస్తా. నేను పరిశుద్ధురాలనా? మీ సొంతంగా మీరు పరిశుద్ధులు కాదు, కానీ ఆయన రక్తము ద్వారా పరిశుద్ధులుగా మార్చబడ్డారంట. ఆయన శిక్షిస్తున్నాడు, మనము పరిశుద్ధతలో పాలు పొందాలనేసి ఆయన శిక్షిస్తున్నాడంట. సో త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ సాంక్టిఫైడ్, ఐఎమ్ మేడ్ హోలీ. ఇంకో ఆయనకి అంతగా విశ్వాసం లేకపోయినా దేవుడు చెప్పాడు కాబట్టి, విధేయుడై చేశాడు కాబట్టి సంహారకుడు దాటిపోయాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా వీఆర్ మేడ్ అలైవ్ త్రూ క్రైస్ట్. ఆయన రక్తము ద్వారా మనము బ్రతుకుతున్నాం, ఆయన రక్తము ద్వారా మనము జీవిస్తున్నాం. మన విశ్వాసం ఉందా, మనలో ఇవి ఉన్నాయా అవి ఉన్నాయా కాదు. దేవుడు నా రక్తము నువ్వు నమ్మి విధేయుడై నువ్వు ముద్రించుకున్నావా అది చూస్తున్నానండి. భయాలలో, ఆవేదనలో, కలవరాల్లో ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ, డూ యూ హ్యావ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్? యేసే రక్తం చేత ముద్రించబడ్డారా? మీ కుటుంబాలు ముద్రించబడ్డాయా? మీ ఇల్లు ముద్రించబడ్డాయా? మీ వాహనాలు, మీకు కలిగిన సమస్తము సీల్ ఇట్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. మూఢనమ్మకముతో కాదు, విశ్వాసముతో. మూఢనమ్మకం అంటే ఇది చేస్తుంది, అది వచ్చేస్తుంది. చాలా మంది ఎంతో భయంకరమైనది, యేసే రక్తము త్రాగితే ప్రాస్పెరిటీ వస్తుందని త్రాగుతున్నారండి. ఎంత విచారకరమైనది. ఇది తాగితే నా జీవితంలో అంతా కూడా సఫలమవుతుంది. యేసే రక్తము ఈరోజు చెప్తున్నట్టు మొదటిగా రిడెంప్షన్, క్లెన్సింగ్, శాంటిఫికేషన్, జస్టిఫికేషన్. వీఆర్ మేడ్ అలైవ్ ఇన్. ఇవి దీని కొరకు. అవన్నీ రావా? అవన్నీ వస్తాయి, కానీ దానికోసం మీరు యేసే అందుకని అజాగ్రత్తగా తీసుకున్నవాడు శాపగ్రస్తుడు అని ఆయన సంహారకుడు దాటిపోతాడు. ఈ లోకం పరంగా కాదు, ఆ రాజ్యంలో, పరలోక రాజ్యంలో. వీఆర్ మేడ్ అలైవ్ త్రూ క్రైస్ట్ బై పార్టేకింగ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. అర్థమవుతుందా? పునరుత్థానపు శక్తిని మనము పొందుకోగలం.